హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు SSJA కెమిస్ట్రీ. ఈరోజు మనం గ్యాల్వనిక్ సెల్ గురించి నేర్చుకుందాం. గ్యాల్వనిక్ సెల్ అంటే మనకి నార్మల్గా ఎలక్ట్రోకెమిస్ట్రీలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్, సెకండ్ది గ్యాల్వనిక్ సెల్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే గ్యాల్వనిక్ సెల్ అనేది కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. కెమికల్ ఎనర్జీ నుంచి రియాక్షన్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ జరగడం ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అటువంటి టైప్ సెల్ని మనం గ్యాల్వనిక్ సెల్స్ అంటాం. ఓకేనా? ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతే దాన్నేమో ఎలక్ట్రోలైటిక్ సెల్ అని, కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతే దాన్ని గ్యాల్వనిక్ సెల్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ గ్యాల్వనిక్ సెల్లో వన్ ఆఫ్ ద సెల్ ఏంటంటే డానియల్ సెల్. ఈ డానియల్ సెల్స్ ఏంటంటే మనం జింక్ రాడ్ని, కాపర్ రాడ్ని తీసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ చూడు, గ్యాల్వనిక్ సెల్ అంటే ఏంటి? కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యేదాన్ని గ్యాల్వనిక్ సెల్ అంటాం. కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇప్పుడు ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ డానియల్ సెల్ అనేది ఎగ్జాంపుల్, దీంట్లో అబ్జర్వ్ చేద్దాం. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో. నేను 2 టైప్స్ ఆఫ్ రాడ్స్ని తీసుకున్నాను. ఒకటేమో జింక్ రాడ్, రెండోది కాపర్ రాడ్. ఒకటి జింక్ రాడ్, ఇంకొకటి కాపర్ రాడ్. జింక్ రాడ్ని దేంట్లో డిప్ చేశాను? జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో, అంటే ZnSO4 సొల్యూషన్. ఈ సొల్యూషన్ అంతా ZnSO4 సొల్యూషన్. జింక్ రాడ్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేశాను. కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేశాను. ఏ రాడ్ని దేంట్లో ఆ రెస్పెక్టివ్ సాల్ట్ యొక్క సొల్యూషన్లోనే డిప్ చేశాను. జింక్ రాడ్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్తో డిప్ చేశాను. ఇప్పుడు ఈ 2 రాడ్స్ని, ఒక రాడ్ని ఈ జింక్ రాడ్ని, కాపర్ రాడ్ని ఒక వైర్తో కనెక్ట్ చేశాను. ఇది మెటాలిక్ వైర్. ఈ వైర్తో ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేశాను. ఎప్పుడైతే ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నామో, జింక్ రాడ్ని కాపర్ రాడ్ని కనెక్ట్ చేసామో, రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ రియాక్షన్ స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు జింక్ రాడ్ కదా, ఇది జింక్ రాడ్. జింక్ రాడ్లో ఏముంటాయి? మనకి జింక్ యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ జింక్ యాటమ్స్. ఇక లోపల ఉండేవన్నీ జింక్ యాటమ్స్. ఓకేనా? ఇప్పుడు ఒక పర్టికులర్, ఇవన్నీ జింక్ యాటమ్సే కదా, జింక్ రాడ్ నిండా ఉండేవన్నీ జింక్ యాటమ్సే. ఇవన్నీ జింక్ యాటమ్స్. ఇప్పుడు ఒక యాటమ్, ఈ జింక్ యాటమ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే నువ్వు ఇలా కనెక్ట్ చేసావో జింక్ రాడ్ని, కాపర్ రాడ్ని, జింక్ యాటమ్స్ అనేవి Zn+2గా మారుతాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Zn+2గా మారిపోతుంది. జింక్ రాడ్ అనేది Zn+2గా మారుతుంది. అంటే ఈ యాటమ్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది. ఈ పర్టికులర్ యాటమ్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి ఏ విధంగా కన్వర్ట్ అయిపోయింది? Zn+2 కింద కన్వర్ట్ అయిపోయింది. Zn+2 కింద 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ గురించి పక్కన పెట్టండి కొద్దిసేపు. ఇప్పుడు Zn+2 ఏమవుతుంది? ఇది 2 ఎలక్ట్రాన్స్ కింద లాస్ అయ్యి Zn+2గా మారిపోయింది. ఈ Zn+2 ఉంది కదా, ఈ Zn+2 సొల్యూషన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఉండే సొల్యూషన్లోకి వచ్చేస్తుంది Zn+2 అనేది. ఎందుకు కింద ఉండే సొల్యూషన్లోకి వచ్చేస్తుంది? కింద ఏమేమి అయాన్స్ ఉన్నాయి? Zn+2 అయాన్స్ ఉన్నాయి. ZnSO4 సొల్యూషన్ కదా, అంటే Zn+2 అయాన్స్ ఉంటాయి, SO4-2 అయాన్స్ ఉంటాయి కింద సొల్యూషన్లో. ఈ SO4-2 అయాన్స్ ఆ Zn+2ని కిందకి లాగేస్తాయి. సో ఎప్పుడైతే నీకు జింక్ యాటమ్ Zn+2గా మారిందో, ఇది Zn+2గా మారిందో, కిందకి సొల్యూషన్లోకి SO4-2 లాగేస్తుంది. సో Zn+2 అనేది లోపలికి వెళ్ళిపోయింది, సొల్యూషన్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ జింక్ యాటమ్ ఏంటి? ఈ జింక్ యాటమ్ కూడా Zn+2గా మారుతుంది, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. సో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Zn+2గా మారుతుంది. మళ్ళీ Zn+2గా మారిన వెంటనే కింద సొల్యూషన్లో SO4-2 ఉంటాయి కదా, SO4-2 ఏం చేస్తుందంటే ఈ Zn+2ని కిందకి లాగేస్తుంది. సో ఇందాక ఒక Zn+2 వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొక Zn+2 వచ్చేసింది. అంటే ఇంకొక జింక్ యాటమ్ Zn+2 రూపంలో వచ్చేసింది. ఇది కూడా పోయింది. నెక్స్ట్, మరలా ఈ జింక్ యాటమ్ కూడా ఏమవుద్ది? జింక్ యాటమ్ మరలా 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుద్ది. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Zn+2గా మారుతుంది. ఈ Zn+2గా మారగానే ఈ SO4-2 ఏం చేస్తుంది? సొల్యూషన్లోది కిందకి లాగేస్తాయి. సో కిందకి లాగేసినప్పుడు ఇది కూడా కిందకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీకు ఏమవుతుంది? టైం పెరిగే కొద్ది, అంటే కొద్ది టైం వెళ్ళే కొద్ది సొల్యూషన్లో, అంటే జింక్ యాటమ్స్ అనేవి Zn+2గా మారిపోయి సొల్యూషన్లోకి వచ్చేస్తాయి. సో సొల్యూషన్లోకి వచ్చేస్తున్నాయి అంటే ఈ జింక్ రాడ్ సైజ్ ఏమైపోతుంది? ఇక్కడ తగ్గిపోతుంది కదా.
సో అలాగా కొద్దిగా టైం పెరిగే కొద్ది ఈ జింక్ రాడ్ సైజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. జింక్ రాడ్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే జింక్ ఆటమ్స్ అన్ని Zn+2గా మరి సొల్యూషన్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి. ఓకేనా, జింక్ రాడ్ సైజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు Zn+2 వచ్చేసింది. ఇందాక మనం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాను, లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి చూడు. ఇందాక జింక్ ఆటమ్ అనేది Zn+2గా మారింది, 2 ఎలక్ట్రాన్స్ Zn+2 కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయో చూద్దాం. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఈ వైర్ ద్వారా ఇటువైపు నుంచి ఇటువైపుకి వస్తున్నాయి. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు వచ్చేసినాయి. ఇక్కడ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఈ వైర్ ద్వారా ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇవిగో 2 ఎలక్ట్రాన్స్ వైర్ ద్వారా 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు వచ్చేసినాయి. ఒక జింక్ ఆటమ్ లాస్ అయితే ఆ 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసిన తర్వాత ఇదే సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఏమేమి ఉంటాయి దీంట్లో అయాన్స్, కాపర్ +2 అయాన్స్ ఉంటాయి, అలాగే SO4 -2 అయాన్స్ ఉంటాయి. కాపర్ +2 అయాన్స్ ఉంటాయి, SO4 -2 అయాన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే నీకు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రోడ్లోకి వచ్చిందో, ఈ కాపర్ ఎలక్ట్రోడ్లోకి వచ్చిందో, ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ అన్నాను. ఈ ఎలక్ట్రాన్ అనేది ఏ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్. సో దాన్ని అట్రాక్ట్ చేస్తే సొల్యూషన్లో +2ని అట్రాక్ట్ చేస్తే SO4 -2ని అట్రాక్ట్ చేద్దాం. ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ కాపర్ +2ని అట్రాక్ట్ చేస్తాయి. సో కాపర్ +2ని అట్రాక్ట్ చేసి ఈ 2 ఎలక్ట్రాన్స్ కాపర్ +2ని ఆ 2 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసి కాపర్గా మార్చింది. అంటే Cu+2 అనేది ఏ విధంగా మారిపోతుంది, Cu కింద మారిపోతుంది. ఇది Cu ఆటమ్. ఓకేనా, మరలా ఇంకొక 2 ఎలక్ట్రాన్స్, ఇంకొక జింక్ ఆటమ్ అనేది Zn+2గా మారింది, 2 ఎలక్ట్రాన్స్గా వచ్చింది. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చినాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ మళ్ళీ దేన్ని తీసుకుంటే, ఇంకొక కాపర్ +2 తీసుకుంటే, ఇంకొక కాపర్ +2, ఆ కాపర్ +2 కూడా 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుని కాపర్గా మారిపోతుంది, దీని మీద డిపాజిట్ అవుతుంది. అలాగా ఈ సొల్యూషన్లో ఉండేటువంటి కాపర్ అయాన్స్ అనేవి 2 ఎలక్ట్రాన్స్ ద్వారా Cu కింద మారి ఈ కాపర్ చుట్టూరు అటాచ్ అవుతూ ఉంటాయి. అంటే దీని ద్వారా ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ రాడ్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది, కాపర్ రాడ్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇక్కడ జింక్ రాడ్ సైజ్ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. ఇక్కడ కాపర్ రాడ్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది, ఇక్కడ జింక్ రాడ్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఈ పాయింట్ వరకు క్లారిటీగా ఉంది కదా. ఇక్కడ వరకు ఒకసారి చూడండి. ఇక్కడ జింక్ ఆటమ్స్ అనేవి Zn+2గా మారి 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు పంపుతున్నాయి. Zn+2గా మారడం వల్ల కింద ఉండే సొల్యూషన్లో SO4 -2 Zn+2ని కిందకి లాగేస్తుంది. సో సొల్యూషన్లో Zn+2 వెళ్ళిపోతుంది. సో అలాగే Zn+2లన్నీ కిందకి వెళ్ళిపోవడం వల్ల రాడ్ సైజ్ అనేది జింక్ రాడ్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళినటువంటి 2 ఎలక్ట్రాన్స్ కింద ఉండే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కదా, కాపర్ కింద ఉండే సొల్యూషన్లో ఉండేటువంటి కాపర్ +2 అయాన్స్ని అట్రాక్ట్ చేసి కాపర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో కాపర్ ఐటమ్స్ అనేవి రాడ్ మీద డిపాజిట్ అవ్వడం వల్ల, కాపర్ రాడ్ మీద డిపాజిట్ అవ్వడం వల్ల కాపర్ రాడ్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇక్కడేమో సైజ్ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. ఇక్కడేమో సైజు కాపర్ రాడ్ సైజు పెరుగుతూ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఇటువైపు నుంచి ఇటువైపు ఈ ప్రాసెస్ జరిగింది. ఇక్కడ ఇది జరిగింది, ఈ రియాక్షన్లో ఇది జరిగింది. ఓకే, ఇలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. సో సమ్ టైం తర్వాత ఏమైపోవాలి, ఈ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది, ఈ సైజ్ పెరుగుతూ వస్తుంది. ఓకే, మనకి ఏ విధంగా తెలుస్తుంది ఇటువైపు నుంచి ఎలక్ట్రాన్స్ ఇటువైపు వెళ్తున్నాయని? ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తున్నట్లు మనం ఇక్కడ గ్యాల్వనోమీటర్స్ని యూజ్ చేస్తాం. గ్యాల్వనోమీటర్ ఏం చేస్తుందంటే నీకు ఎలక్ట్రాన్స్ ఫ్లో వచ్చినప్పుడు దాని యొక్క డిఫ్లెక్షన్ చూపిస్తుంది. గ్యాల్వనోమీటర్లో మనకి డిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో ఆ డిఫ్లెక్షన్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వోల్ట్ మీటర్ పెట్టామనుకో, వోల్ట్ మీటర్ పెట్టడం వల్ల మనకి ఈ ఎలక్ట్రాన్స్ ద్వారా, అంటే ఈ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఎంత వోల్టేజ్ సప్లై అవుతుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తాం. ఇదేంటి, ఏదో కొత్తగా ఉంది, కేసీఎల్ అనేది ఇదేంటంటే దీన్ని ఏమంటామంటే మనం సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. సాల్ట్ బ్రిడ్జ్, ఈ సాల్ట్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ సాల్ట్ బ్రిడ్జ్ పెడితే ఏమవుద్ది, పెట్టకపోతే ఏమవుద్ది? సాల్ట్ బ్రిడ్జ్ ఇప్పుడు వరకు ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి, మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఏమవుతుంది, మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రియాక్షన్స్ జరగడం వల్ల, అంటే ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు ఫ్లో అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇంకెందుకు ఈ సాల్ట్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏముంది? సాల్ట్ బ్రిడ్జ్ లేకపోతే ఏమవుతుంది? చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయని చెప్పాం కదా, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తున్నాయి. ఓకే, వచ్చే ఇక్కడికి కొద్ది సమయం తర్వాత ఏమైపోతుంది,
కొద్ది సమయం తర్వాత ఈ దీంట్లో సొల్యూషన్లో కాపర్ +2 అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. ఎందుకంటే కాపర్ +2 దీంట్లో డిపాజిట్ అయిపోతున్నాయి కదా దీని మీద. సో కాపర్ +2 అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. సొల్యూషన్లో ఏమేమి పెరిగిపోతున్నాయి? SO4-2 పెరిగిపోతున్నాయి. సొల్యూషన్ అంతా SO4-2 పెరిగిపోతున్నాయి. ఎందుకంటే దీంట్లో ఉండే కాపర్ +2 అన్ని ఏ విధంగా మారిపోతున్నాయి? కాపర్గా మారిపోయి రాడ్కి అంటుకుపోతున్నాయి. రిమైనింగ్ మిగిలింది ఏంటి? సొల్యూషన్లో SO4-2 మిగిలిపోతున్నాయి. SO4-2. ఓకే, మరి ఇప్పుడు దీంట్లో చూద్దాం. దీంట్లోకి వచ్చేటప్పటికి సొల్యూషన్లో ఏం పెరిగిపోతున్నాయి అంటే Zn+2 పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జింక్ ఆటమ్స్ అన్ని కిందకు వచ్చేస్తున్నాయి. జింక్ ఆటమ్స్ అన్ని రాడ్ సైజ్ తగ్గిపోతున్నాయి. జింక్ ఆటమ్స్ అన్ని Zn+2గా మారిపోయి అన్ని కిందకు వచ్చేస్తున్నాయి సొల్యూషన్లోకి. సో జింక్ ఆటమ్స్ అనేవి సొల్యూషన్లో పెరిగిపోతున్నాయి Zn+2. అవునా? దీంట్లోనేమో SO4-2 పెరిగిపోతున్నాయి. దీంట్లోనేమో Zn+2 పెరిగిపోతున్నాయి. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ సొల్యూషన్ అంతా నీకు పాజిటివ్ ఛార్జ్లో మారిపోతుంది. సొల్యూషన్ అంతా పాజిటివ్ ఛార్జ్గా మారిపోతుంది. ఇక్కడ SO4-2 అంటే ఏ ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్. సొల్యూషన్ అంతా నీకు నెగిటివ్లీ ఛార్జ్డ్గా మారిపోతుంది. ఇక్కడ అంతా సొల్యూషన్ అంతా పాజిటివ్లీ ఛార్జ్డ్గా మారిపోతుంది. ఇక్కడ సొల్యూషన్ అంతా నెగిటివ్లీ ఛార్జ్డ్గా మారిపోతుంది. అవును కదా? ఓకే, ఇప్పుడు ఈ సొల్యూషన్ అంతా ఇంకా SO4-2 కాకుండా జస్ట్ నేను నెగిటివ్ ఛార్జ్డ్గా కన్సిడర్ చేస్తున్నాను. ఇది అంతా నెగిటివ్ ఛార్జ్డ్గా మారిపోతుంది కాబట్టి నెగిటివ్లీ ఛార్జ్ సొల్యూషన్ కింద. ఇప్పుడు ఈ Zn+2 పెరిగిపోవడం వల్ల పాజిటివ్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ సొల్యూషన్లో ఇదంతా పాజిటివ్లీ ఛార్జ్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇదేమో పాజిటివ్లీ ఛార్జ్ సొల్యూషన్ కింద మారిపోయింది. ఇదేమో నెగిటివ్లీ ఛార్జ్ సొల్యూషన్ కింద మారిపోయింది. ఇప్పుడు ఈ సాల్ట్ బ్రిడ్జ్ యూస్ చూడు. ఇప్పుడు Zn అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు వస్తున్నాయి. అక్కడ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇలా వస్తుండగా ఇక్కడ నెగిటివ్లీ ఛార్జ్ సొల్యూషన్ ఉంది కదా. ఈ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్, ఈ సొల్యూషన్ కూడా నెగిటివ్ ఛార్జ్. రెండు నెగిటివ్ ఛార్జ్లు అవడం వల్ల రిపెల్ అయిపోతుంది. అంటే నెగిటివ్లీ ఛార్జ్ సొల్యూషన్ అవ్వడం వల్ల నీకు ఈ ఎలక్ట్రాన్ని లోపలికి రానివ్వట్లేదు. సో రెండు రిపెల్ అవ్వడం వల్ల నీకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఆగిపోతుంది అక్కడ. ఓకేనా? ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు వస్తున్నాయి. ఆ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్. ఇక్కడ ఉన్న సొల్యూషన్ నెగిటివ్లీ ఛార్జ్డ్గా మారిపోయింది. సో రెండు నెగిటివ్లీ ఛార్జ్డ్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ కిందకి రానివ్వట్లేదు. రెండు రిపెల్ అయిపోతున్నాయి ఒకదానికి ఒకటి. అందుకు రెండు రాకపోవడం వల్ల, రెండు రిపెల్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో ఇలాగ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎప్పుడైతే ఆగిపోయిందో నీకు కరెంట్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆగిపోయిందంటే దాని మీనింగ్ ఏంటి? కరెంట్ ఫ్లో ఆగిపోతున్నట్లే కదా. సో కరెంట్ ఫ్లో అనేది ఆగిపోతుంది. అలా జరగకుండా, కరెంట్ ఫ్లో ఆగకుండా కంటిన్యూస్గా జరిగేలా ఉండడానికి మనం యూజ్ చేసేది ఈ సాల్ట్ బ్రిడ్జ్. ఓకేనా? అంటే కంటిన్యూస్గా జరగడానికి మనం యూజ్ చేసేది ఏంటి? ఈ సాల్ట్ బ్రిడ్జ్. ఇప్పుడు ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏం పెరిగిపోతుందని నేను ఇందాక SO4-2 అయాన్స్ పెరిగిపోతున్నాయి అన్నాం. SO4-2 అయాన్స్, ఇవి SO4-2 అయాన్స్. దీంట్లో ఏం పెరిగిపోతున్నాయి? Zn+2 అయాన్స్ పెరిగిపోతున్నాయి సొల్యూషన్లో. ఇవి Zn+2 అయాన్స్ పెరిగిపోయింది. ఓకే, ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుందో చూడు. సాల్ట్ బ్రిడ్జ్లో మనం ఒక సాల్ట్ని పేస్ట్ చేస్తాం, సాల్ట్ని యూజ్ చేస్తాం. ఆ సాల్ట్ కూడా మనకి జెల్లీ ఫామ్లో ఉంటుంది. ఈ సాల్ట్ మనం తీసుకుంటుంది ఏంటంటే KCl. యాక్చువల్గా KCl కానీ KNO3 కానీ అగర్ కానీ అలాగే కొన్ని తీసుకుంటారు. మనకి ఒక్కొక్కసారి కొందరు ఏమంటారంటే NaCl కూడా యూజ్ చేయొచ్చు అంటారు. NaClతో KCl కంపేర్ చేసినప్పుడు KCl ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. NaClతో పోల్చితే KCl అనేది హైలీ ప్రిఫర్డ్. ఎందుకంటే నీకు K+ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో రెండు సేమ్ స్పీడ్తో మూవ్ అవ్వాలి. K+ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో సొల్యూషన్లోకి Cl- కూడా అంతే స్పీడ్తో మూవ్ అవుతుంది. ఎందుకంటే K+ Cl- అనేవి ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. సో K+ ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో Cl- కూడా అంతే స్పీడ్గా సొల్యూషన్లోకి మూవ్ అవుతుంది. ఓకేనా? సో KCl అనేది హైలీ ప్రిఫర్డ్. KCl, KNO3, అగర్ అలాగా కొన్ని సాల్ట్స్ని మనం ఇక్కడ జెల్లీ ఫామ్లో ఈ సాల్ట్ బ్రిడ్జ్లో పెడతారు. ఓకేనా? సో సాల్ట్ బ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈ KCl ఏ విధంగా విడిపోద్ది? KCl అనేది K+ కింద Cl- కింద విడిపోద్ది. KCl అనేది K+ కింద Cl- కింద విడిపోద్ది. సో K+ వచ్చింది. ఈ K+ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఇది K+, KCl అంటే ఇచ్చాం కదా, K+ Cl- కింద విడిపోద్ది. ఇగో Cl-. ఈ K+ అనేవి ఇటువైపు వస్తున్నాయి.
కే ప్లస్. సొల్యూషన్ అంటే ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఏముంటుంది, కే ప్లస్లు ఉంటాయి సిఎల్ మైనస్లు ఉంటాయి, కే ప్లస్లు సిఎల్ మైనస్లు అవే కదా ఉండేవి. సొల్యూషన్లో ఇప్పుడు SO4-2 ఇదంతా నెగిటివ్లీ చార్జ్డ్గా మారిపోతుంది. అంటే SO4-2 ఎక్కువైపోతుంది సొల్యూషన్లో. ఈ SO4-2 సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే కే ప్లస్ని కిందకు పంపుద్ది, కే ప్లస్ని కిందకు పంపుద్ది. సో కే ప్లస్ని కిందకు పంపి ఈ కే ప్లస్లు ఏమవుతాయి అంటే ఈ SO4-2తో రియాక్ట్ అవుతాయి. కే ప్లస్లు SO4-2తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని నెగిటివ్ ఛార్జ్లు ఉన్నాయి చెప్పినప్పుడు ప్రజెంట్ 1 2 3 4 అలాగా నెగిటివ్ ఛార్జ్లు ఉన్నాయి. ఎప్పుడైతే నీకు ఈ కే ప్లస్ వచ్చిందో ఈ రెండు కే ప్లస్లు SO4-2తో రియాక్ట్ అయ్యి K2SO4ని ఫామ్ చేస్తుంది. K2SO4ని ఫామ్ చేస్తుంది. K2SO4 ఫామ్ అయిందనుకో ఈ రెండు కే ప్లస్లు SO4-2తో రియాక్ట్ అయ్యి K2SO4ని ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నెగిటివ్లీ చార్జ్డ్? 3 ఉన్నాయి. 1 2 3. అంటే ఏమైంది ఈ కే ప్లస్లు రావడం వల్ల నెగిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్ కాస్త న్యూట్రల్గా మారుతుంది. SO4-2 అంటే నెగిటివ్లీ చార్జ్, అదే విధంగా మారిపోయింది K2SO4 అంటే న్యూట్రల్గా. అంటే నెగిటివ్లీ ఇంకో రెండు కే ప్లస్లు వచ్చినాయి, ఇంకో రెండు కే ప్లస్లు ఏమవుతాయి K2SO4ని ఫామ్ చేస్తుంది. ఇంకో రెండు కే ప్లస్లు వచ్చినాయి K2SO4ని ఫామ్ చేస్తుంది. ఇంకో రెండు కే ప్లస్లు వచ్చినాయి K2SO4ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్లీ చార్జ్ సొల్యూషన్ అంతా ఏ విధంగా మారిపోతుంది, న్యూట్రల్ సొల్యూషన్గా మారిపోతుంది. SO4-2 అనేది నెగిటివ్లీ చార్జ్డ్, K2SO4 అనేది న్యూట్రల్ చార్జ్డ్. ఓకేనా? సో నెగిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్ అంతా మనకి ఏ విధంగా మారిపోతుంది, న్యూట్రల్ సొల్యూషన్గా మారిపోతుంది. ఇటు సైడ్ ఇప్పుడు దీని సైడ్కి వచ్చామనుకో Zn+2కి రెండు Cl- వచ్చి ZnCl2గా మారిపోతుంది. ZnCl2 కింద ఇంకొక రెండు Cl వచ్చి ZnCl2గా మారిపోతుంది. ఇంకొక రెండు Cls వచ్చి ZnCl2గా మారిపోతుంది. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాజిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్ అంతా మనకి ఏ విధంగా మారిపోతుంది, న్యూట్రల్ చార్జ్డ్ సొల్యూషన్ కింద మారిపోతుంది. ఓకేనా? ఇది పాజిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్ అంతా న్యూట్రల్ చార్జ్డ్ కింద మారిపోతుంది. నెగిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్ అంతా న్యూట్రల్ చార్జ్డ్గా మారిపోతుంది. దేని ద్వారా? ఈ సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా. ఓకేనా? అందుకని ఈ నెగిటివ్లీ చార్జ్ న్యూట్రల్గా మార్చడానికి, ఈ పాజిటివ్లీ చార్జ్ న్యూట్రల్గా మార్చడానికి మనం యూజ్ చేసేది ఈ యూ షేప్డ్ సాల్ట్ బ్రిడ్జ్. ఓకేనా? ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా? ఈ పాయింట్ అర్థమైంది. ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం కరెంట్ ఎందుకు ఫ్లో ఆగిపోతుంది అనేది. కరెంట్ ఎందుకు ఫ్లో ఆగిపోతుంది అంటే ఇందాక ఇదంతా నెగిటివ్లీ చార్జ్ అనుకున్నాం, ఎలక్ట్రాన్ వచ్చింది నెగిటివ్లీ చార్జ్, రెండు రిప్లై అయిపోతాయి, రెండు నెగిటివ్లే కాబట్టి రిప్లై అయిపోతాయి అన్నాం. మరి సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేసిన తర్వాత ఇది ఏమైపోతుంది, న్యూట్రల్ సొల్యూషన్ అయిపోతుంది కదా. సో ఇది న్యూట్రల్ సొల్యూషన్, వచ్చేది నెగిటివ్లీ చార్జ్. సో ఆబ్వియస్లీ ఎలక్ట్రాన్స్ అనేవి రాణిస్తుంది. ఇది ఇందాక రిప్లై అవ్వడానికి రెండు నెగిటివ్లు అవ్వడం వల్ల రిప్లై అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేసాం, ఇది న్యూట్రల్ సొల్యూషన్గా మారిపోయింది. న్యూట్రల్ సొల్యూషన్ అవడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ చార్జ్డ్ సొల్యూషన్స్ని న్యూట్రల్గా చేయడానికి మనం ఈ సాల్ట్ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఒకసారి ఏదైనా టాపిక్ చూడండి, మరలా ఒకసారి అంతా చెప్తున్నాను. డానియల్ సెల్ అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ డానియల్ సెల్ అంటే ఏంటంటే ఇది గ్యాల్వనిక్ సెల్లో వన్ ఆఫ్ ద టైప్. ఓకే, వన్ ఆఫ్ ద టైప్. ఇక్కడ మనం యూజ్ చేసేది జింక్ రాడ్, కాపర్ రాడ్. జింక్ రాడ్ యూజ్ చేయాలి, కాపర్ రాడ్. ఈ జింక్ రాడ్, కాపర్ రాడ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం డానియల్ సెల్ అని యూజ్ చేయాలి. రిమైనింగ్ ఏదైనా యూజ్ చేసామనుకో ఐరన్, సిల్వరు అలా వేరే వేరే మెటల్స్ యూజ్ చేసుకున్నాం అనుకో, ఐరన్, కాపరు అలా వేరే వేరే మెటల్స్ యూజ్ చేస్తే అప్పుడు మనం గ్యాల్వనిక్ సెల్ కింద కన్సిడర్ చేయొచ్చు, కానీ డానియల్ సెల్ కింద కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడైనా నువ్వు డానియల్ సెల్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నావు అంటే అది ఖచ్చితంగా ఇక్కడ జింక్ ఉండాలి ఒక చోట, ఇంకొక చోట కాపర్ ఎలక్ట్రోడ్ ఉండాలి, 2 ఎలక్ట్రోడ్స్ ఉండాలి. సో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటే అప్పుడు మనం డానియల్ సెల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ జింక్ ఎలక్ట్రోడ్ దగ్గర రియాక్షన్ ఏం జరుగుతుంది, జింక్ అనేది Zn+2గా మారింది, 2 ఎలక్ట్రాన్స్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఏ రియాక్షన్ ఇది, ఎలక్ట్రాన్స్ లాస్ అయిందా గెయిన్ అయింది? ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, LEO, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. నీకు ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో అది యానోడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి ఇది యానోడ్ రియాక్షన్, ఇది ఒక యానోడ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ని ఈ Cr+2 అనేది గెయిన్ చేసుకుంటుంది. సో Cr+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుని కాపర్ గా మారింది. అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్. నీకు ఎప్పుడైతే రిడక్షన్ జరుగుతుందో అది క్యాథోడ్ కింద కన్సిడర్ చేస్తాం.
సో ఇది క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్, ఇది యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్. సో ఇది క్యాథోడ్, ఇప్పుడు ఇది యానోడ్. ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు నుంచి ఇటువైపుకి జింక్ నుంచి కాపర్కి మూవ్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ రియాక్షన్, ఈ పర్టికులర్ సెల్ ద్వారా మనం వోల్టేజ్ ఎంత అబ్జర్వ్ చేస్తామంటే 1.1 వోల్ట్స్ అబ్జర్వ్ చేస్తాం. 1.1 వోల్ట్స్ ఈ పర్టికులర్ దానికి జింక్ నుంచి కాపర్కి వెళ్ళి ఈ డానియల్ సెల్ యొక్క వోల్టేజ్ 1.1 వోల్ట్స్ అబ్జర్వ్ చేస్తాం. వోల్ట్ మీటర్స్ పెడతారు. వోల్ట్ మీటర్స్ పెట్టడం వల్ల మనకి వోల్టేజ్ అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇది డానియల్ సెల్కి సంబంధించి. ఒక్క 2 minutes మొత్తం ఒకసారి పైన చెప్తాను, ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి. మనం 2 రాడ్స్ తీసుకుంటాం, ఒకటేమో జింక్ రాడ్, ఇంకొకటి కాపర్ రాడ్. జింక్ రాడ్లోంచి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Zn+2గా మారిపోతే ఆ Zn+2 అనేది కిందకి సొల్యూషన్లో ఉండేటువంటి SO4-2 కిందకి లాగేస్తుంది. సో Zn+2 అంతా కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి జింక్ రాడ్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో జింక్ రాడ్ Zn+2గా మారిపోయిన తర్వాత ఇంకో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఈ వైర్ ద్వారా ఇటువైపు వస్తాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు వచ్చిన తర్వాత కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ +2 ఉంటుంది, SO4-2 ఉంటుంది. సో ఈ కాపర్ +2 అనేది కాపర్ రాడ్కి అటాచ్ అవుతుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని కాపర్ రాడ్కి అటాచ్ అవుతుంది. సో కాపర్ రాడ్కి అటాచ్ చేయండి. సో కాపర్ రాడ్కి అటాచ్ అవ్వడం వల్ల ఈ కాపర్ +2 ఎలక్ట్రాన్స్ తీసుకుని కాపర్ రాడ్కి అటాచ్ అవ్వడం వల్ల అలా దీంట్లో సొల్యూషన్లో ఉండేటువంటి కాపర్ +2 అయాన్స్ అన్ని కాపర్ రాడ్కి అటాచ్ అవ్వడం వల్ల నీకు రాడ్ సైజ్ ఏమవుతుందంటే పెరుగుతూ వస్తుంది. ఇక్కడ జింక్ రాడ్ సైజు తగ్గుతూ వస్తుంది, ఇక్కడ కాపర్ రాడ్ సైజు పెరుగుతూ వస్తుంది. ఓకే, సరే టైం తర్వాత ఏమవుతుందంటే జింక్స్ ఇక్కడ ఈ సొల్యూషన్లో Zn+2 అన్ని కిందకి వచ్చేయడం వల్ల జింక్ అయాన్స్ అనేవి దీంట్లో పెరిగిపోతాయి. సొల్యూషన్లో జింక్ అయాన్స్ పెరిగిపోతాయి. దీంట్లో కాపర్ +2 అన్ని దీనికి అటాచ్ అయిపోయి రిమైనింగ్ SO4-2 అన్ని కింద ఉండిపోవడం వల్ల నెగిటివ్లీ చార్జ్డ్గా SO4-2 అన్ని కింద ఉండిపోతాయి. అంటే నెగిటివ్లీ చార్జ్డ్గా మారిపోతుంది. ఈ సొల్యూషన్ అంతా పాజిటివ్గా మారిపోతుంది, ఈ సొల్యూషన్ అంతా నెగిటివ్లీ చార్జ్డ్గా మారిపోతుంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే వచ్చే ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్లే, ఇక్కడ ఉండే ఇది సొల్యూషన్ నెగిటివ్ ఛార్జ్. రెండు నెగిటివ్ ఛార్జ్ రావడం వల్ల వచ్చే ఎలక్ట్రాన్లో నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉండే సొల్యూషన్లో నెగిటివ్ ఛార్జ్ రావడం వల్ల ఒకదానికొకటి రిపల్ అయిపోయి ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఆగిపోతుంది. అంటే రెండు ఎలక్ట్రాన్స్ ఫ్లో రానివ్వదు, ఎలక్ట్రాన్స్ రానివ్వచ్చు లోపలికి, ఎలక్ట్రోడ్ లోపలికి. సో అప్పుడు ఏమైపోద్ది, ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆగిపోద్ది, కరెంట్ అనేది ఆగిపోద్ది. సో అలా జరగకుండా ఉండడానికి మనం ఏం యూజ్ చేస్తాం, సాల్ట్ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాం. సాల్ట్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే సాల్ట్ బ్రిడ్జ్లో మనం ఒక సాల్ట్ తీసుకుంటాం. మనం తీసుకుంటున్న సాల్ట్ అంటే కేసీఎల్లో K+ కింద Cl- కింద విడిపోద్ది. సో K+ ఏం చేస్తుంది, ఈ K+ అనేది SO4-2తో రియాక్ట్ అయ్యి K2SO4 అనే న్యూట్రల్ సొల్యూషన్, న్యూట్రల్ మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి. అలాగా K+ అనేవి ఈ SO4-2 ఎక్కువగా ఉండేటువంటి SO4-2 సొల్యూషన్ని నెగిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్ ఏం చేస్తుంది, అది న్యూట్రల్గా మార్చుద్ది. సేమ్ ఇక్కడ Cl- కూడా Zn+2తో రియాక్ట్ అయ్యి ZnCl2 ఫామ్ చేస్తుంది. అలాగా Cl- రియాక్ట్ అయ్యి పాజిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్ని న్యూట్రల్ చార్జ్డ్గా మార్చుద్ది. సో ఇలా న్యూట్రల్ సొల్యూషన్స్ చేసేస్తే మనకి ఎలక్ట్రాన్స్ అనేది ఇందాక ఆగిపోవడానికి రీజన్ ఏం చెప్పాం, ఈ ఎలక్ట్రాన్ ఇది నెగిటివ్లీ చార్జ్ రావడం వల్ల నీకు రిపల్ అయిపోతున్నాయి అని చెప్పాం. ఇప్పుడు ఏమైపోతుంది, న్యూట్రల్ అయిపోయింది కదా. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రాన్స్ ఫ్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా జరగడం కోసమే మనం ఈ సాల్ట్ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాం. ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది మనకి యూ షేప్లో ఉంటుంది. ఇక్కడ వచ్చే వోల్టేజ్ అంతా 1.1 వోల్ట్స్. 1.1 వోల్ట్స్. ఇది డానియల్ సెల్. మనం డానియల్ సెల్ అని పర్టికులర్గా మాట్లాడుతున్నాము అంటే డానియల్ సెల్ అనేది జింక్ రాడ్, కాపర్ రాడ్కి మాత్రమే యూజ్ చేయాలి, మిగతా దేనికి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ యానోడ్ దగ్గర రియాక్షన్ ఏం జరుగుతుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్. ఎక్కడైతే నీకు ఆక్సిడేషన్ జరుగుతుందో అది యానోడ్, ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుందో అది రిడక్షన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని క్యాథోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఓకేనా, ఇది మనం గ్యాల్వనిక్ సెల్ అండ్ గ్యాల్వనిక్ సెల్లో డానియల్ సెల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మనకి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి జింక్ని, అంటే రెండు మెటలే కదా, జింకు మెటలే, అదే కాపర్ కూడా మెటలే, రెండు మెటల్సే. సో మెటల్స్ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటి, ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యేదే మెటల్ యొక్క మెయిన్ క్యారెక్టర్. సో జింకు మెటల్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వచ్చు, కాపర్ కూడా ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వచ్చు, రెండు లాస్ అవ్వే కేటగిరీ. అంటే రెండు మెటల్సే కాబట్టి రెండు లాస్ అయ్యే కేటగిరీ. కానీ జింక్ మాత్రమే ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, కాపర్ ఎందుకు లాస్ అవ్వట్లేదు, కాపర్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం 2 మెటల్స్ని కంపేర్ చేసేటప్పుడు ఒకటి ఇక్కడ జింకు మనకు ఒక సిరీస్ ఉంటుంది, ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని. ఈ సిరీస్లో ఏం చెప్తుందంటే ఏది ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి అంటే దేనికి ఫస్ట్ ఏది ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడానికి ఇష్టపడుతుంది కంపేర్డ్ టు సెకండ్ వన్. రెండింటిని కలెక్ట్ చేసేటప్పుడు
ఏది ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి, ఏది ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఏదైతే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసేస్తుందో అది గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇక్కడ జింక్ కాపర్ తీసుకుంటున్నప్పుడు జింక్ అనేది గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో అంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇచ్చేయగలదు. దేంతో కంపేర్ చేస్తే కాపర్తో కంపేర్ చేస్తే. ఓకే, అందుకు జింక్ అనేది ఫస్ట్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, కాపర్ లాస్ అవ్వట్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం. సాల్ట్ బ్రిడ్జ్లో మనం కేసీఎల్స్నే యూజ్ చేస్తున్నాం, అంటే సాల్ట్స్నే యూజ్ చేస్తున్నాం కదా. ఎనీ అదర్ మెటీరియల్స్ని యూజ్ చేయాలా? ఎనీ అదర్ మెటీరియల్స్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్లో అవి అయాన్స్ కింద ఫామ్ అవ్వాలి. మెయిన్ కాన్సెప్ట్ సాల్ట్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ ఏంటంటే, నీకు ఇక్కడ చార్జ్డ్ సొల్యూషన్స్ని న్యూట్రల్ సొల్యూషన్స్గా కన్వర్ట్ చేయాలి. ఇవి చార్జ్డ్ సొల్యూషన్స్ న్యూట్రల్ సొల్యూషన్స్గా మార్చాలి. ఫస్ట్ పాయింట్ అది. అంటే నీకు అయాన్స్గా మారాలి. అయాన్స్గా మారేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, నీకు ఇక్కడ వచ్చినటువంటి అయాన్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయిన తర్వాత, ఇక్కడ నువ్వు రియాక్షన్ అంటే ఇవి ఫామ్ అయిన తర్వాత నీకు వచ్చే ప్రోడక్ట్ ప్రెసిపిటేట్ టైప్ ఫామ్ అవ్వకూడదు. ప్రెసిపిటేట్ టైప్ ఉండకుండా చూసుకోవాలి. ఓకేనా. ఫామ్ చేసే కాంపౌండ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫామ్ అయినటువంటి అయాన్స్ సేమ్ స్పీడ్తో మూవ్ అవ్వాలి. మ్యాక్సిమం సేమ్ స్పీడ్తో మూవ్ అవ్వాలి. అంటే K+ అంత స్పీడ్తో మూవ్ అవుతుందో Cl- కూడా అంతే స్పీడ్తో మూవ్ అవుతాను. ఎందుకంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అవి. సో ఇది ఒక టాప్. ఓకేనా. అర్థమైందా? ఈ క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మ్యాక్సిమం. రిమైనింగ్ ఇవి మెయిన్ కాన్సెప్ట్. వోల్ట్ మీటర్ ద్వారా వోల్టేజ్ చూస్తాం, అది 1.1 volts వస్తుంది. సో ఇది ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.